అండ్ ప్రామిసింగ్ స్టేట్మెంట్స్ అయితే ఆయన వైపు నుంచి వచ్చినాయి. ఇక మళ్ళీ మన రాష్ట్రం దగ్గరికి వచ్చేసప్పటికి లేళ్ల అప్పిరెడ్డి టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి కేసులో ప్రధాన నిందితుడు. ఆయన మొదట్లో ఆయన అరెస్ట్ అయ్యారని చెప్పేసి 2 గంటల పాటు మీడియాలో హల్చల్ చేసిన తర్వాత లేదు మేము అరెస్ట్ చేయలేదని పోలీస్ అనౌన్స్ చేయటం. తాజాగా నిన్న బయటకు వచ్చింది ఏంటంటే ఆయన ఆల్రెడీ రహస్య ప్రాంతంలో ఇంటరాగేషన్ ఎదుర్కొంటున్నారు. 3rd డిగ్రీ కూడా అయిపోయింది. అప్రూవర్గా మారటానికి సిద్ధంగా ఉన్నారు అనే వార్త అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో ఉంది. అంటే ఆయన వాంగ్మూలాల ఆధారంగా, ఆయన ఇచ్చేటువంటి వివరాల ఆధారంగా చాలా పెద్ద వారిని కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తున్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఎవరెవరైతే అరెస్టులకి సిద్ధపడాలి అనేటువంటి ఇండికేషన్ ఇచ్చున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే చేస్తున్నారో దానికి సంబంధించిన కీలక ఆధారాలు అప్పిరెడ్డి దగ్గర నుంచి సేకరించి ఇతని ప్రకటనల్ని, ఇతని స్టేట్మెంట్ని దానికి అనుగుణంగా తయారు చేసి ఆ సాక్ష్యాధారాలన్నీ సేకరించి ఆ పనులు అంటే ఎక్కడెక్కడి నుంచి ఏం సేకరించాలనేటువంటి ఆనుపానులు కూడా ఈయన దగ్గర నుంచి, అప్పిరెడ్డి దగ్గర నుంచి తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇంట్రాగేషన్ ఈ యాంగిల్లో కొనసాగుతోంది అనేది మనకు అర్థమవుతోంది బయటకు వస్తున్నటువంటి వార్తల నుంచి. కాబట్టి విషయం సీరియస్గానే ఉంది. ప్రభుత్వం అంటే సహజంగా చేస్తారు ఇది పోలీసు వారు అరెస్టు ప్రకటించడానికి ముందు జనరల్గా 24 అవర్స్ ముందు, అంటే 24 అవర్స్ లోపు తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయాలి అని చెప్పినప్పటికీ చాలా కేసుల్లో రహస్యంగా విచారణ జరిపి నిన్నే అరెస్ట్ చేశామని చెప్పేసి వీళ్ళు ఫైనల్గా కేసు డైరీ క్లోజ్ చేసి తీసుకెళ్ళి కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తారు. అదే పరిస్థితి ఇప్పుడు అప్పిరెడ్డి దగ్గర నుంచి విలువైన సమాచారం ఫర్దర్గా వీళ్ళు కేసులు పెట్టడానికి ఉపయోగపడేటువంటి సమాచారం, అలాగే సాక్ష్యాలని ఎలా ప్రొక్యూర్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూపించడం అనేది వాళ్ళకి పెద్ద విషయం ఏం కాదండి. ఆయన గుంటూరు నుంచి హైదరాబాద్ పారిపోతుండగా మంగళగిరి అవతల పట్టుకున్నాం. స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉంటాయి, ఆ ఫార్మాట్స్లో చూపించేస్తారు. లేకపోతే ఆయన కారు తాడేపల్లి అవతల దొరికింది, అక్కడ డ్రైవర్ని అడగగా ఇవన్నీ తెలిసినాయి. పోలీసు వారి రోజువారీ కార్యక్రమం అది. అలా అంటే వాళ్ళు ప్రధానంగా ఇప్పుడు టార్గెట్ చేసింది అయితే సాక్ష్యాల సేకరణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కలెక్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆయన దగ్గర నుంచి. కాబట్టి అప్పిరెడ్డి అరెస్టు, అప్పిరెడ్డి కస్టడీలో ఉన్నాడు అనే మాట వాస్తవం. వీళ్ళు ఆయన్ని బయటకు తీసుకురావడానికి సెర్చ్ వారెంట్లు వేయచ్చు, కోర్టులో సెర్చ్ వారెంట్ మూవ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. నిజానికి అసెంబ్లీ నుంచి కూడా చేయవచ్చు ఆ యాక్టివిటీ. వాళ్ళు అక్కడి నుంచి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి స్టేషన్ని సెర్చ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మరి వైసీపీ ఏ మేరకు ఇల్లీగల్గా ఉన్నటువంటి అవకాశాలని వినియోగించుకుంటుంది అనేది చూడాలి. అప్పిరెడ్డిని కోర్టు ముందుకు కీలకమైన అంశాలు ఏంటంటే సార్, ఆయనకి వీళ్ళు ఇప్పుడు ఒక ఇంట్రాగేషన్లో ఒక ఆస్పెక్ట్ మీద ఆయన్ని ఇంట్రాగేట్ చేసి అసలు ఎవరు దీనికి కుట్ర పన్నారు, టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి కోసం పథక రచన ఎట్లా జరిగిందనే క్రమంలో అనుకోకుండా ఆయన నోటెంబడి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు టీడీపీని కూడా కలవరు పెడుతున్నాయి. 2 మాజీ మంత్రులు, అందులో ఒక ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే, వాళ్ళిద్దరూ కూడా గుంటూరు జిల్లా వాళ్ళే. వాళ్ళతో ఈయనకున్న అక్రమ వ్యాపార సంబంధాలు, వ్యాపారం ఉండొచ్చు తప్పేం లేదు, వ్యాపారాలు చేసుకోవచ్చు, అక్రమ వ్యాపార సంబంధాలు, అలాగే భూ కబ్జాలు, భూదందాలు, అలాగే సజ్జల గారి డైరెక్షన్లో చేసిన భూ కబ్జాలు, భూదందాలు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలు, వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని ఆయన షేర్ చేసినట్టు బయటకు వస్తున్న కథనం. అంటే బయటికి గవర్నమెంట్ లీక్స్ ఇప్పిస్తుంటుంది, వాళ్ళ చేత వీళ్ళ చేత ఇప్పిస్తుంటుంది. అంటే ప్రిపేర్ చేయడం సైకలాజికల్గా అప్పిరెడ్డి ఈ కారణాలు ఇచ్చి అప్పిరెడ్డిని మేము అరెస్ట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు గతుక్కుమనే విషయం ఏంటంటే వాళ్ళ ఒక ఎమ్మెల్యే, ఇంతకుముందు మంత్రి కూడా ఆయన మాజీ మంత్రి, ఇద్దరు మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యే ఒకరే ఉన్నారు. వాళ్ళతో ఉన్న సంబంధాలు బయటకు వస్తే మరి టీడీపీ స్కిన్ సేవ్ చేసుకోవటం కష్టం కదా. అవి రాకుండా ఫిల్టర్ చేయడం ఎలా, దాని దగ్గరే ఆగి జాప్యం చేస్తున్నారు అరెస్ట్ చూపించే విషయంలో అంటున్నారు. అదొకటే కాదులేండి, అంటే ఎలాగూ తప్పదు. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఉంటుంది. దాంతోపాటు పొలిటీషియన్స్ వాళ్ళు ఈరోజు ఈ పార్టీతో ఉంటారు, రేపు ఇంకో పార్టీతో ఉండొచ్చు.
కాబట్టి ఈ దీనికి సంబంధించిన దానికంటే కూడా వాళ్ళు ప్రధానంగా ఎవరినైతే టార్గెట్ చేయదలుచుకున్నారు, ఎవరినైతే అరెస్ట్ చేయదలుచుకున్నారో, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ వీళ్ళకి సంబంధించినటువంటి సాక్ష్యాల సేకరణకు ఉన్నటువంటి మార్గాల మీదే ఇంట్రాగేషన్. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈయన్ని తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరిచి ఆ ఫర్దర్గా లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం వీళ్ళు ఫాలో అయిపోయి ఈ సాక్ష్యాధారాలని సేకరించి, అంటే ఏ కేసు కూడా లూజ్గా వదిలిపెట్టాలి అని అనుకోవడం లేదు. అంటే అరెస్టు జరిగితే పక్కాగా బైండ్ అయ్యేలాగా, కేసు నిలబడేలాగా ఏం చేయగలమో అవి చేసిన తర్వాతే అరెస్టులు చేయండి అనేటువంటి ఇండికేషన్ ఏదో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అరెస్టుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి, ఎక్కడ లూజ్ ఎండ్స్ వదిలిపెట్టకండి లీగల్గా అనేది ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఏదో వేగ్గా చేయొద్దు, వేగ్గా చేసి మీరు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు జీవోలు ఇచ్చేవారు అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా. ప్రతి జీవో చాలా హడావిడిగా బయటకు వచ్చేది, ఇమ్మీడియట్గా కోర్టుకి వెళ్ళేది, కోర్టు అక్షింతలు వేసేది, అది ఆగేది. అలాంటి పనులు చేయొద్దు, కొంచెం నిలబడి ఆలోచించి జాగ్రత్తగా ప్లాన్ చేసి పక్కాగా అమలయ్యేటట్టు చేయండి అనే ఇండికేషన్లో భాగంగానే ఇప్పుడు ఎవరు దొరికితే వాళ్ళు, ఎవరు లొంగితే వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ఎంతవరకు రాబట్టగలమో రాబట్టి ఒక కేసుని పద్ధతిగా సిస్టమేటిక్గా ఎస్టాబ్లిష్ చేస్తూ ఫ్రేమ్ చేయండి అనే ఇండికేషన్ ప్రకారం ఇప్పుడు అప్పిరెడ్డి గారి టార్చర్ కొనసాగుతోంది. అక్కడ థర్డ్ డిగ్రీ అనే మాట కూడా బయటకు వచ్చింది. అది కూడా బయట సోషల్ మీడియాలోకి వచ్చేసిందండి. అంటే ఉద్దేశపూర్వకంగానే ఈ లీక్స్ ఇస్తుందేమో గవర్నమెంట్. ఎందుకంటే మొదటి రోజు ఆయన అరెస్ట్ అయిపోయాడు, ఆల్రెడీ హీ వాజ్ టేకెన్ ఇన్ టు కస్టడీ అఫీషియలే అని ప్రచారం జరిగిన 2 గంటల వ్యవధిలోనే అబ్బాబే మాకు సంబంధం లేదని పోలీసు డినై చేశారు. అంటే దానికన్నా అరెస్ట్ కన్నా ముందు ఈయన్ని తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేస్తే కావాల్సిన సబ్స్టెన్స్ దొరుకుతుంది వాళ్ళకి అని చెప్పేసి అనుకుంటే, అప్పిరెడ్డి గారిని ఒకందుకు తీసుకెళ్తే ఆయన ఇంకొకందుకు బోళ్ళని విషయాలు రివీల్ చేసినట్టు సమాచారం. అంటే జనరల్గా జరుగుతుందండి. అంటే తను స్పందన కూడా చూస్తాడు కదా, తన అరెస్ట్ మీద తను రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీ వైపు నుంచి వస్తున్న కదలికలు ఏమిటి అనేది కూడా ఆయనకు అర్థమవుతుంది. అంటే సెర్చ్ వారెంట్ మూవ్ చేశారా, ఏ లెవెల్లో దాన్ని బయటకు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ కొలమానము కూడా ఉంటుంది. వాటి ప్రకారం ఆయన రియాక్షన్స్ టువర్డ్స్ గవర్నమెంటు, టువర్డ్స్ అధికార పార్టీ అవి నడుస్తుంది. అది సహజంగా ఏ పొలిటీషియన్ కన్నా ఉండేటువంటి ఆందోళనే. అదే పద్ధతిలో ఆయన కూడా బిహేవ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. నిన్న ఇంకో డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేఏ పాల్ గారు ఆయన పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, నీతి ఆయోగ్ చైర్మన్కి, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి కూడా, ఆర్థిక శాఖ కార్యదర్శి వీళ్ళకి కూడా నోటీసులు పంపించింది. అయితే 24వ తేదీకి వాయిదా వేస్తూ గతంలో దాఖలైన వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పిల్లని కూడా వాటితో కలిపి ఏ బెంచ్ మీద ఉంచాలో చూడమని చెప్పి రిజిస్ట్రీకి డైరెక్ట్